నమస్కారం. ఎస్వి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చదవడం నాకిష్టం కార్యక్రమం ద్వారా విద్యార్థులలో చదువులతో పాటు లోక జ్ఞానం పెంపొందుతుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా. హోంగార్డ్ సేవలు ప్రశంసనీయం. వారి సంక్షేమానికి కృషి చేస్తాం. ఎస్పీ సెంథిల్ కుమార్. ట్రాఫిక్ నియంత్రణకు సహకరించండి. డిఎస్పీ సుధాకర్ రెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చదవడం నాకిష్టం అనే ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో చదువులతో పాటు లోక జ్ఞానం గురించి తెలుసుకోవడంతో పాటు చదివించడం కార్యక్రమం ద్వారా విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా అన్నారు. చిత్తూరు నగరపాలక పరిధిలోని కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులతో చిన్నారులు వివిధ రకాల పుస్తకాలను చదువుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని వారు చదివిన కథల ద్వారా ఉన్న నీతిని గురించి చెప్పమని అడిగారు. విద్యార్థులు ఈ కథ ద్వారా వారు నేర్చుకున్న నీతిని వివరించారు. విద్యాశాఖలో నూతన ఒరవడిని సృష్టించినందుకు రాష్ట్ర ప్రభుత్వంను విద్యార్థులు అభినందించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులలో లోక జ్ఞానంతో పాటు జిజ్ఞాస వస్తుందని కలెక్టర్ విద్యార్థులతో అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తాతో పాటు డిఈఓ నరసింహారెడ్డి, విద్యాశాఖ అధికారులు పురుషోత్తం, నరోత్తం రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఊరిలో ఒక వయస్సుని ఉండేవాడు. వాడు నెయ్యి కావాలని పక్క వాడుతూనే ఒక ఊరిలో ఒక వయస్సుని ఉండేవాడు. వాడికి నెయ్యి కావాలని పక్క ఊరికి 100 రూపాయలు తీసుకొని వెళ్తూ ఉంటే కాసేపట్లో వెళ్ళే దారిలోనే సాయంత్రం అడిగింది. కాసేపట్లో చీకట్లో ముడుస్తుంది. తనకు చాలా భయం కూడా వేసింది. అప్పుడు వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్తుంటే ఏదో చూసి భయపెట్టుకుంటాడు. దొంగలు వచ్చాడేమో అనుమానపడతాడు. చెప్పండి మీరు వస్తారు లేదా లేదా లైబ్రరీకి వెళ్ళి ట్రైనింగ్ చేయడం 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేవాళ్ళు చూడండి, లేదు లైబ్రరీకి చదువుకోండి, లేదు ఇంటి దగ్గరన్నా సెల్ఫ్ రీడింగ్ చేయమంటున్నారు. రెండో పార్టీ మన యూనిట్ చేయాలి. అది వస్తుంది. నువ్వు కూడా తీసుకుంటే సరే సరే. అంటే ఆటోలో కూడా ఫ్లెక్సిబిలిటీనా యూనిఫార్మ్ వేసుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకంటే నువ్వు వేసుకున్నావా మరి ఎందుకు వేసుకోలేదు? నిన్న వర్కింగ్ డేనే కదా, చిన్న క్లాస్ నువ్వు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని చిత్తూరు ఎస్సీ సెల్ విభాగంలో నగర అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ చూపిన బాటలోనే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, చెల్లముత్తు, ప్రేమ్ కుమార్, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఎస్సీ నాయకులు మరియు పార్టీ నాయకులు అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున కలిసి ఆయనకు ఘనంగా పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ అందరి ప్రజల ఆశాజ్యోతి. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు కూడా మరువలేనిది. ఈరోజు మనం అందరం కూడా ఆయన స్ఫూర్తితో, ఆయన రాసిన రాజ్యాంగంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో యావత్ భారతదేశం అంతా కూడా ఉండాలనేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు కలిసి మన అందరికీ స్వాతంత్రం తెప్పించిన తర్వాత, స్వాతంత్రం తెప్పించే ముందు కూడా వీళ్ళందరూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేకూర్చే విధంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా 64వ వర్ధంతి రోజుకి మా వైఎస్సీపీ నగర అధ్యక్షులుగా ఉన్నాను శేఖర్ నా పేరు. అంబేద్కర్ ఆశయాలు ఎప్పుడు జనాలు వైసీపీకి ఉంటుంది. మన జగనన్న మంచి పథకాలు, అన్ని పథకాలు ఇంకా దీనికి మీద అంబేద్కర్ ఆశీస్సులతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇదిగా ఉంటాడు. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూసినారు మీరు అసెంబ్లీలో ఎంత వేషాలు చేస్తున్నాడో అంతా మీ జనాలకు తెలుసు. ఇంకా చిత్తూరు జిల్లాలో మా జంగలపల్లి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ ఉన్నాడు. దీనిపైన ఇంకా మెజార్టీ వస్తాడు. కుప్పంలో దీనిపైన ఒక్క సీటు కూడా ఆయనకి దొరకదు. చిత్తూరు ప్రజలే ఇంకా ఆయనకి బుద్ధి చెప్తారు. దీనివల్ల మా పెద్ద ఆయన రామచంద్రరెడ్డి గారు నాయకత్వంలో చిత్తూరు అందరూ మంచి మెజార్టీ దీంట్లో ఉంటారు. జై జగన్. పోలీస్ శాఖలో హోంగార్డ్ సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ కొనియాడారు. ఆదివారం 58వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పెరేడ్ను పరిశీలించి హోంగార్డ్ విధుల్లో ప్రతిభ కనబరచిన హోంగార్డులకు కోవిడ్-19 ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులు మరియు సిబ్బందికి సర్టిఫికేట్లు, మెమెంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ సెంథిల్ మాట్లాడుతూ దేశంలో హోంగార్డ్ వ్యవస్థ 1946 సంవత్సరంలోనే ప్రారంభమైందని అన్నారు. ఆ తర్వాత 1963వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన ఈ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరులు సమాజానికి స్వచ్ఛంద సేవ చేయడానికి పౌరుడు పూనుకుందని తెలిపారు. ఈ హోంగార్డ్ వ్యవస్థ స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఏర్పడిందని పేర్కొన్నారు. హోంగార్డ్ ప్రజలకి, పోలీసులకి వారధులుగా పనిచేయాలని అన్నారు. శాంతి భద్రతల కోసం 615 మంది హోంగార్డ్స్ విధులను నిర్వహిస్తున్నట్లు, వీరితో పాటు 255 హోంగార్డ్స్ వివిధ విభాగాలనందు డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారని ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. హోంగార్డ్స్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో కొన్ని నిర్ణయాలు
ఇచ్చినారు. ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రమాద బీమా 5 లక్షల నుండి అర్హులైన నిరుపేదలకు ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చిత్తూరు ఆర్డీఓ రేణుక తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు డిసెంబర్ 25న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ప్రస్తుతం చిత్తూరు అర్బన్తో పాటు రూరల్ మండలాల్లో ఇంటి పట్టాల పంపిణీలో భాగంగా అర్హులైన నిరుపేదలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 19,000 మంది దాకా అర్హులైన అభ్యర్థులను గుర్తించామని, వీరందరికీ ఈ నెల 25న డీఫామ్ పట్టాలు అందించడంగా జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలను పట్టా భూములు స్థానంలో వేరే ప్రాంతాలను గుర్తించి లబ్ధిదారులకు పట్టాలను ఇచ్చేందుకు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆర్డీఓ రేణుక స్పష్టం చేశారు. ఎల్ఏ ద్వారాను గవర్నమెంట్ ల్యాండ్ ద్వారాను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి 25వ తేదీ అందరికీ మన బెనిఫిషరీస్కి అందరికీ ప్లాట్లు వేసి ఉన్నాము. రియల్ ఎస్టేట్కి ఎట్లా వేస్తుందో అలాగా మనం సదిల్ చేసి వాళ్ళకి ప్లాట్లు వేసి మనం పట్టాలు ఇష్యూ చేస్తున్నాము. వాళ్ళకి డీఫామ్ పట్టాలు మనం ఇష్యూ చేయడానికి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినారు. దాని ప్రకారం మనం మన చిత్తూరు డివిజన్లో 19,966 మందికి మనం పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ రూరల్ ఏరియాలోనే. అలాగే చిత్తూరులో అర్బన్లోను, పుత్తూరు అర్బన్లోను, చిత్తూరు అర్బన్లో వచ్చేసి 6,256 మంది ఉన్నారు. మళ్ళీ 90 డేస్లో అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి 950 మంది ఉన్నారు. టోటల్గా 7,206 మందికి పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. నగిరిలో వచ్చేసి అర్బన్లో 2,305 మంది నగిరి. మళ్ళీ 90 డేస్లో అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి 59 మంది. మొత్తము 2,364 మంది ఉన్నారు. పుత్తూరు అర్బన్లో వచ్చేసి 942 మంది ముందు, మళ్ళీ 90 డేస్లో అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి 126 మంది. మొత్తం కలిపి 2,063 మంది. టోటల్గా మనం ఇప్పుడు ఓన్లీ అర్బన్ ఏరియాలోకి వచ్చేసి 10,503 మందికి గాను ఇస్తున్నాము. మళ్ళీ 90 డేస్లో వచ్చిన వాళ్ళకి వచ్చేసి 1,135 మంది. టోటల్గా వచ్చేసి 11,638 మందికి మనం బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అర్బన్ ఏరియాలో మాత్రము. అర్బన్ ఏరియాలో 11,638 మంది. రూరల్ ఏరియాలో చెప్పాం కదండి ఇంతకుముందు 19,966 మంది. మొత్తం ఇంతమందికి మనం పట్టాలు అవుట్సైడ్ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వీళ్ళకి ఎల్ఏ ద్వారాను మనం ఆల్రెడీ ఇప్పుడు కూడా నగర్లో 82 ఎకరాలు ఐడెంటిఫై చేసి ఎల్ఏ చేస్తున్నాము. అనపల్లిలో వాళ్ళకి అక్కడ కూడా ఇప్పుడు ఎల్ఏ ద్వారా కూడా మనం పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ప్లాట్లు వేసేసి పట్టాలు ఇచ్చి ఈ అర్బన్ ఏరియాలో వచ్చి 1 సెంటు, రూరల్ ఏరియాలో వచ్చి 1.5 సెంటు లెక్కన ఇవ్వమని మనం గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం మనం ఇస్తున్నాము. దీనికంతా కూడా మనకు కలెక్టర్ గారు పర్సూ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎల్ఏ చేయాలా, ఇంకా ఏమన్నా బెనిఫిషరీస్ ఇంకా తప్పినారా లేదా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకందరికీ ఇమ్మన్నారు. అందరినీ ఐడెంటిఫై చేసినాము. మన చిత్తూరు డివిజన్లో వీళ్ళకందరికీ మనం 25వ తేదీన పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం. చిత్తూరు నగర పరిధిలో ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురు కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే రద్దీ ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను పోలీస్ శాఖ సిబ్బంది ద్వారా చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా బజారు వీధి, చర్చ్ వీధి, ఓటీకే రోడ్, గాంధీ రోడ్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, ఇతర ప్రాంతాలలో సైతం ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎక్కడ కూడా పార్కింగ్ చేయరాదని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా
పోలీసుల మార్గదర్శకాలను పాటిస్తూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చర్చి వీధి, సుందరయ్య వీధి, పుణ్యమగుడి వీధి, బజార్ వీధి, ఓటీకే వీధి, అలాగే సామి మేస్త్రి వీధి, ఈ వీధులు అన్నిటి మీద కూడా చిత్తూరు అర్బన్ పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. వీటిల్లో అన్నింటిలో కూడా చాలా రోజులుగా కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉంది. దాన్ని రెక్టిఫై చేసేదాని కొరకు ఈ కొద్ది రోజులుగా ఒక 1 వీక్గా మేము చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. దాన్ని చర్చి వీధిలో ఆల్మోస్ట్ అంతా కూడా 1 వే, అది 1 సైడ్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుందరయ్య వీధి కానీ లేకపోతే పుణ్యమగుడి వీధి ఇవన్నీ కూడా 1 వే చేస్తూ బజార్ వీధి, ఓటీకే వీధి, సామి మేస్త్రి వీధి, అలాగే ఈ చుట్టుపక్కల ఉండే వీధులను అన్నింటినీ కూడా మనం చాలా మటుకు ఆటోలను నియంత్రించడం జరిగింది. ఈ ఆటోలు అన్నీ కూడా మనము ఈ వీధిలో రాకుండా ఓన్లీ 2 వీలర్స్ వరకే అలో చేస్తే ఈ ట్రాఫిక్ అంతా కూడా చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి కొంత ట్రాఫిక్ సంబంధించి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మేము అమలు చేస్తూ పోతున్నాము. ఒకేసారి అంటే కాకుండా 1 by 1 ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధిని అట్ట రెక్టిఫై చేస్తూ పోతున్నాము. ఇది వితిన్ 1 month లోపల మనము వీలైనంత వరకు ఈ చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ను నియంత్రించడం జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వైసీపీ పార్టీలోనికి ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగిన ఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని కుప్పం మండలంలో వైసీపీ నేతలు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించేందుకు అనుకున్నారు. అయితే వైసీపీ పార్టీలో వర్గ భేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి తామే ముందుగా నివాళులు అర్పించాలంటూ ఓ వర్గం ఘర్షణకు దిగడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు అంబేద్కర్ విగ్రహం ఎదుట ఘర్షణకు తలపడ్డారు. కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా వైసీపీ పార్టీకి చెందిన కొత్తపేట మునస్వామి, కన్నన్ వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎందుకు గొడవ సద్దుమణగకపోవడంతో పార్టీ ఇన్ఛార్జ్ అక్కడి నుండి విడుదల కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టడంతో వివాదం వాడు వచ్చి మామూలుగా మాల వేసి వెళ్ళిపోతాడు. ఈరోజు నేను వచ్చేటప్పుడు నేను వచ్చేటప్పుడు నేను భరత్ సార్ రమ్మంటామా భరత్ సార్ నేను రమ్మన్నా సార్ మాల ఏంటి సార్ నేను పిలిచాను వీడు రావచ్చు సార్ పొద్దున్న వేసిపోవచ్చు కదా నా కొడుకు.
తిరుమల శ్రీ వరాహస్వామి ఆలయంలో బాలాలయ మహా సంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ వరాహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 20 మంది ప్రముఖ ఋత్వికులు 13 హోమగుండాల్లో విశేష హోమాలు నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, పంచగవ్య ఆరాధన, వాస్తు హోమం, రక్షాబంధన వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతా మూర్తులను శక్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ డిసెంబర్ 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహా సంప్రోక్షణ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వరాహస్వామి వారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయడానికి రాగి రేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులకు శ్రీ మూల విరాట్టు దర్శనం ఉండదని, ఇందుకోసం ఆలయంలోకి ముఖ మండపంలో అత్తి చెక్కతో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేస్తామని, మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు ఇక్కడే నిర్వహిస్తామని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. నమస్తస్మై వరాహాయ లీలయో ధరతే మహిం కురు మధ్య గతో యశ మేరు కనకన అయితే. ఈ సృష్టి ప్రారంభంలో శ్రీ ఆది వరాహస్వామి వారు ఈ యొక్క సృష్టి భూమండలాన్ని సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటే వరాహస్వామి వారి రూపంలో అఖండంగా ప్రజ్వలంగా పెరుగుతూ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ యొక్క భూమండలాన్ని తీసుకొచ్చి స్థాపించి నదులు జీవప్రాణికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడం వల్ల ఈ భూమండలం ఏర్పడింది. అందుకే ఆది వరాహస్వామి అని పేరు స్వామివారికి. ఈ భూమండలంలో ప్రప్రథమంగా శ్రీ వరాహస్వామి వారి ఆవిర్భవించారని, అట్లాంటి ఆది వరాహస్వామి వారికి తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ క్షేత్రంలో ఆయన స్థావరం ఏర్పరచుకొని వెంకటేశ్వర స్వామి వారికి స్థావరానికి అనుమతి ఇచ్చినట్టు, అందుకే ముందుగా శ్రీ ఆది వరాహస్వామి వారికి ఆరాధనలు నైవేద్యము, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధనలు అనేది పురాణాలు క్షేత్ర సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకుంటూ వస్తున్నాము. శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారికి ఆది వరాహస్వామి వారికి ప్రతినిత్యం ఆరాధనలు జరపబడుతూ ఉన్నాయి. శ్రీ వరాహస్వామి వారి ఆలయంలో నిన్నటి రోజున స్వామివారి యొక్క
ఆలయ విమానం బంగారు కవచాల స్థాపన కోసమై బాలాలయాన్ని ఏర్పరచుకునే యొక్క ఏర్పాట్లలో భాగంగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం ఈ బాలాలయ సంప్రోక్షణ అనే కార్యక్రమం నిన్న ఆచార్యవరణం అంకురార్పణ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈరోజు ఉదయం పుణ్యాహవచనం యాగశాలంతా శుద్ధి చేసుకోవడం, పంచగవ్య ప్రాసన, విశేషమైన హోమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారి గర్భాలయంలో ఉన్న మూలమూర్తి శ్రీ ఆదివరాహ స్వామివారి యొక్క జీవ కళలన్నింటినీ మనం కుంభంలోకి ఆవాహన చేసుకొని 3 రోజుల పాటు వారికి కుంభంలోనే ఆరాధనలు జరిపి ఈ యొక్క బాలాలయంలో స్వామివారి యొక్క విగ్రహం స్థాపించడానికి అత్తి కొయ్యతో తయారు చేయబడిన శ్రీ ఆదివరాహ స్వామివారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి శుద్ధి కోసమై అక్షిన్మోచనము, అతివాసాలు మొదలగు శాస్త్రోక్తమైన వైదిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని చివరి రోజు 10వ తేదీన ఉదయం 9-10:30 గంటల శుభలగ్నంలో స్వామివారి యొక్క జీవకళలన్నీ కుంభంలో ఉన్న శక్తిని అంతా కూడా అత్తి కొయ్యతో తయారు చేయబడి బాలాలయంలో ప్రతిష్ఠించబడిన శ్రీవారి యొక్క మూర్తులకి ఈ యొక్క ఆవాహన కార్యక్రమాలతోటి ఈ యొక్క సంప్రోక్షణ పూర్తి అవుతుంది. స్వర్ణ తాపడం పూర్తి అయిన తర్వాత విమానానికి తిరిగి మనం సంప్రోక్షణ కార్యక్రమం జరపబడుతుంది. ఆ సమయంలో యథావిధిగా ఇప్పుడు జరిగినట్టుగానే 5 రోజుల కార్యక్రమం ఈ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మనము న్యాచురల్కి వెళ్ళిపోవడం బెస్ట్. రూమ్లో బ్యాక్గ్రౌండ్లన్నీ ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.